మనం నీతి గురించి చెప్పుకుంటున్నాం కదండి. అవును. ఎవరు నీతిని ప్రకటించవచ్చు అనే క్వెషన్ మనకొస్తే ఏంటిది అనంటే గలతీ 3:27లో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకునున్నారు. అంటే క్రీస్తులో బాప్తిసము పొందినవారు. అంటే వారు స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు. స్త్రీకి ఒక బాప్తిసము, మరి పురుషునికి ఒక బాప్తిసం అని అక్కడ లేదు. అందరూ కూడా ఎవరెవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ అంటున్నాడు. మీరందరూ, అది స్త్రీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ మతాళ్ళు కావచ్చు, ఏ భాషలైన వారు కావచ్చు, ఎటువంటి వారైనా, బీదవారు కావచ్చు, గొప్పవారు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనాను క్రీస్తును ధరించుకున్నవారు. బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా క్రీస్తును ధరించుకున్నవారు. గలతీ 3:28లో చివరి లైన్లో పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకమై ఉన్నారు. మనం బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నాం, యేసును ధరించుకున్న మనమందరము కూడా ఏకమై ఉన్నాం. 29వ వచనము, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అయితే ఈ అబ్రహామునకు గలతీ 3:16లో వాగ్దానం చేసినాడు. ఏంటిది అని అంటే ఆయనలో నుండి, ఆయన వంశంలో నుండి క్రీస్తు వస్తాడు, క్రీస్తు రక్షకుడై పుడతాడు, రక్షకుడై అనేక జనములను ఆకర్షిస్తాడు, అనేక జనములకు ఆయన తన రక్తమును చిందించి ఆయన రక్షించి తన జనముగా చేసుకుంటాడు. అంటే అబ్రహాములో నుండి ఆయన మనల్ని వారసులుగా, పరలోకానికి వారసులుగా చేస్తున్నాడు. అది అంటే అందరము కూడా ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు వారసులు అవుతారు. ఏంటి? సిలువ మరణమును మనం విశ్వసిస్తే. గలతీ 4:1, మరియు నేను చెప్పున్నది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాడు. వారసుడు అంటే స్త్రీ అని ఇంకే భేదము లేకుండా అందరూ కూడా ఏంటిది అనంటే ఆయనను ధరించుకుని ఉన్నప్పుడు వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నారు. అంటే నీతిని బోధించటానికి కూడా కర్త అయి ఉన్నాడు. రోమా 6:18లో పాపం నుండి విమోచింపబడిన నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. మనము ఎప్పుడైతే పశ్చాత్తాపం పొంది బాప్తిసం తీసుకున్నామో ఆ పాపాన్ని నుండి మనం విమోచించబడి, అంటే బాప్తిసం అంటే నీళ్ళలో మునిగినప్పుడు పాపము పాతిపెట్టబడి మనం తిరిగి పునరుద్ధానానికి సాదృశ్యం అన్నట్టు. ఆ పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి కనుక ఇందుకు దేవునికి స్తోత్రం అంటున్నాడు. మనం దాసులైనం దేనికి? అందరూ కూడా నీతికి దాసులైనం. క్రీస్తులో ఉన్న వారందరూ దేవుని పనికి వారసులే, కారకులే, కర్తలే. అందరూ దేవుని పని చేయొచ్చు. దీనికి సర్టిఫికెట్ ఏంటిది అని అంటే దేవుని కృపా కరుణ ధార ద్వారా